రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 35 రూపాయలతో ఉండి 40 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బెల్ట్ చిక్కుడ కిలో 20 రూపాయలతో ఉండి 25 రూపాయలు, తీగ చిక్కుడ 25 రూపాయలతో ఉండి 28 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో 30 రూపాయలతో ఉండి 50 రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి అమ్మడం అయితే జరిగింది. ఇక క్యారెట్ కిలో 25 నుండి 30 రూపాయలు, బీట్రూట్ కిలో 10 రూపాయలు, పాలెం వంకాయ కిలో 25 నుండి 35 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. వరి వంకాయ 10 రూపాయలతో ఉండి 15 రూపాయలు, ఉజాల వంకాయ 25 రూపాయలతో ఉండి 30 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ 25 నుండి 35 రూపాయలు, బెండకాయ కిలో 30 రూపాయలతో ఉండి 35 రూపాయలు, సొరకాయ కిలో 5 నుండి 10 రూపాయలు, బీరకాయ 20 నుండి 27 రూపాయలు, ముల్లంగి 10 నుండి 15 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. పన్నీర్ కాకరకాయ కిలో 10 నుండి 15 రూపాయలు, పెద్ద కాకరకాయ 10 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ 5 రూపాయలతో ఉండి 10 రూపాయలు, గోరు చిక్కుడ 30 నుండి 35 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ పొటాటో 15 రూపాయలతో ఉండి 20 రూపాయలు, దోసకాయ కిలో 10 రూపాయలతో ఉండి 18 రూపాయలు, క్యాబేజు కిలో 5 రూపాయలతో ఉండి 10 రూపాయలు, కాలీఫ్లవర్ పువ్వ ఒకటి వచ్చేసి 10 రూపాయలతో ఉండి 15 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు, కందికాయ కిలో 35 రూపాయలు, అనపకాయలు కిలో 30 నుండి 38 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక నూకల్ 10 రూపాయలతో ఉండి 15 రూపాయలు, పొట్లకాయ 10 నుండి 15 రూపాయలు, క్యాప్సికమ్ కిలో 15 నుండి 25 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 50 రూపాయలతో ఉండి 85 రూపాయలు, ఆనియన్ పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి 30 నుండి 35 రూపాయలు, చిన్న ఎర్రగడ్డలు 40 రూపాయలతో ఉండి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక వాటర్ మిలన్ కిలో, కర్బూజకాయ కిలో 8 రూపాయలతో ఉండి 10 రూపాయలు, దొండకాయ కిలో 20 రూపాయలతో ఉండి 25 రూపాయలు, చోచో కిలో 10 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 5 నుండి 10 రూపాయలు, పచ్చి మామిడి కిలో 50 రూపాయలతో ఉండి 70 రూపాయలు, కందగడ్డ 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు, అల్లం 40 రూపాయలతో ఉండి 60 రూపాయలు, బజ్జీ మిరపకాయ 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నాటి కొత్తిమీర 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలతో ఉండి 150, హైబ్రిడ్ కొత్తిమీర 50 కట్టలు వచ్చేసి 100 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మడికాయ కిలో 5 రూపాయలు, బూడిద గుమ్మడికాయ 250 నుండి 350 వరకు కూడా 60 కేజీల బస్తా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో 50 రూపాయలతో ఉండి 70 రూపాయలు, టమాటో 10 నుండి 12 రూపాయలు, లోకల్ టమాటో బెంగళూరు టమాటో వచ్చేసి 10 రూపాయలతో ఉండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 10 రూపాయలతో ఉండి 20 రూపాయలు, చిన్న ఉర్లగడ్డలు 5 రూపాయలతో ఉండి 10 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా ధరలు పెరిగినట్లా చెప్పుకోవచ్చు. ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి చిన్న టెంకాయ కిలో వచ్చేసి 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, పెద్ద టెంకాయ 25 రూపాయలతో ఉండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే రైతే రాజు ఛానల్లో ప్రసారం చేస్తుంది. రైతులందరూ కూడా గమనించగలరు. ఉదయం 5 గంటల తర్వాత ధరలు మారే అవకాశాలు అయితే ఉంటాయి. గమనిక, రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ, ప్యాకింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా ప్యాకింగ్, గ్రేడింగ్ అనేది బాగా చేసే ₹1 నుండి ₹2 ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం.
ఇక ఈరోజు పెరిగిన ధరలు మిర్చి ధర పెరిగింది, బీన్స్ ధర పెరిగింది, ఇక చిక్కుడుకాయ కూడా ధర పెరిగింది. ఈ 3 కూరగాయలు మాత్రం ధరలు ఈరోజు పెరిగినట్లు చెప్పుకోవచ్చు.